ఈడేంటి ఎలా చేస్తున్నాడు అనుకున్నారా? ఏమీ లేదండి బాబు, ఆ దండం పిండంగాడి ఎక్కడికి పోయాడా అని ఎదుగుతా ఓనన్నాడు. మరి మీకు ఎక్కడన్నా కనిపిస్తే చెప్పండి, ఆయన గొడవ ఏముందిలేండి. కానీ ఏంటండి దిల్ రాజు గారు, మీరు రెడ్డే, రేవంత్ గారు కూడా రెడ్డే, పోయి మాట్లాడుకోవచ్చు కదా. మీరు కూర్చుని ఈ గొడవ కోసం మాట్లాడుకుంటే ఈ గొడవ ఒక దారికి వచ్చేస్తుంది. ఎందుకు నోరు మూసుకుని కూర్చున్నట్టు? ఈ మాటలు మీరు ఎక్కడో ఈనే ఉంటారు కదా, ఈనే ఉంటారులేండి. సినిమా ఫంక్షన్ హాల్లో రాజకీయాల కోసం మాట్లాడిన వాళ్ళందరూ ఇప్పుడు ఎందుకు నోరు మూసుకుని సైలెంట్ గా కూర్చున్నారో, ఎందుకు నోరు మెదపట్లేదో, ఎందుకు వీళ్ళందరూ ఏకమవట్లేదో నాకైతే అర్థం కావట్లేదండి. మాట్లాడితే అక్కడి నుంచి తన్ని వేయడానికి అక్కడ ఉన్న నాయకులు సిద్ధంగా ఉన్నారండి. అవునులేండి, అందరూ మా జగన్మోహన్ రెడ్డి గారి లాగా మంచివాళ్ళగా ఉండరండి. అరే ఏమన్నా ఎన్ని విమర్శలు చేసినా గానీ పోనీలే అని వదిలేసే మంచి గొప్ప మనసున్న నాయకుడు మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. అలాంటి నాయకుడిని మీ నోటుకొచ్చినట్టు మాట్లాడేశారు కదరా, కర్మ అనుభవించక తప్పదు. ఉంటానండి. మరి మీకేమనిపిస్తుందో కింద కామెంట్ చేయండి.